VS369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. విద్యతోనే చెంచుల అభివృద్ధి సాధ్యం. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి. ప్రధానమంత్రి జన్మన్ పథకంలో భాగంగా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో 2,30,00,000 రూపాయల నిధులతో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ. వెలుగోడు గండిపేట కాలనీలో 2,70,00,000 రూపాయల నిధులతో 100 మంది విద్యార్థులకు మరో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు మరియు కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి గిరిజన కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలి. సాంప్రదాయాలను వీడకుండా ఆధునిక ప్రపంచంతో చెంచులు పోటీ పడాలి. ప్రతి చెంచు కుటుంబానికి పక్కా గృహాన్ని నిర్మించి అందిస్తాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. 50 ఏళ్లకే చెంచులకు పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారిది. కొట్టాల చెరువు వెలుగోడలలో చెంచులతో సమావేశంలో ప్రసంగించిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు, కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గారు. గారిని వేదిక మీద నుంచి అందరూ కూడా అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాం చప్పట్లతో. అదేవిధంగా మా జిల్లా విద్యాశాఖ అధికారి మరి ఈ పీవీటీజీ హాస్టల్ దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు మాత్రమే శాంక్షన్ అయినాయి. 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మరి మన రాష్ట్రంలో మరి డిఓ గారిని ఎంఈఓ సురేష్ సార్ గారు సత్కరిస్తా ఉన్నారు. అదేవిధంగా గౌరవనీయులు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ సార్ గారిని గ్రామ సర్పంచ్ యు నాగలక్ష్మి గారు బొకేతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా ఈ పీవీ
అదేవిధంగా మండల మేజిస్ట్రేట్ మండల రెవెన్యూ అధికారి శ్రీమతి రత్నరాధిక మేడం గారిని జీవన శ్రావ్య బకేతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేవి సుబ్రహ్మణ్యం సార్ గారిని మేఘన బకేతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మండల పరిషత్ ప్రెసిడెంట్ శ్రీ తిరుపాలమ్మ గారిని మా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఓ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మిగతా అధికారులకు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కొట్టాల చెరువు గ్రామ సోదర సోదరిమణులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కొంచెం మీరు మీడియా వాళ్ళు కొంచెం ఏదో ఒక సైడ్కి ఉంటే మేలు, లేకపోతే వాళ్ళకి ఏం కనపడం, లేకపోతే కుర్చీలు వేసుకొని కూర్చోరు, అది బెటర్ కదా. ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ముఖ్యంగా స్వతహాగా నియోజకవర్గంలో అందరికంటే ఇష్టమైన వాళ్ళు మా చెంచు కుటుంబాలు. మా తండ్రి గారు బుడ్డా వెంగళరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నిత్యం అంటే చెంచు కుటుంబాలు బాగుపడాలి, అత్యంత వెనుకబడిన జాతి అని చెప్పేసి ఎంతో కృషి చేయడం జరిగింది, ఇంకా చేస్తూనే ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించి వెనకబడిన జాతులు ముందుకు తీసుకురావాలని ఆయన ముఖ్యంగా చెంచుల కోసం ఐటీడీఏ స్థాపించి ఎక్కడో అడవిలో కొండలలో ఉండే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించి వాళ్ళంతా ఉన్నతమైన స్థానాలకు తీసుకురావాలని తపన పడిన పెద్ద మనిషి రామారావు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఉన్నారు. సో ఈ సమస్యలతో పాస్బుక్లు సక్రమంగా లేవు వాళ్ళకు. ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పర్సనల్గా కూర్చుంటాము, నేనే కాదు అధికారులు కూడా తీసుకొస్తాము, 1-4 సార్లు ఇక్కడ మీటింగ్ పెడతాం. ఈసారి ఖచ్చితంగా మీ పరిష్కారాలు చేస్తాము, కానీ మీ సహకారం ఉండాలి. అది లేకుంటే చేయడానికి రాదు. పాపం గతంలో ఈ మధ్య చాలా మంది చెంచులు వ్యవసాయం సొంతంగా కూడా చేసుకుంటున్నారు. చాలా గతంలో మన ట్రాక్టర్లు కూడా ఇచ్చాం చెంచులకు. ఇంతకుముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్రాక్టర్లు కూడా ఇచ్చాం. చాలా మంది పని చేసుకుంటున్నారు బాగా. చాలా మంది తాగుడు మానుకున్నారు. కొంతమంది పిల్లలు ఇప్పుడు పాతోళ్ళు అంటే మానకలేకుంటున్నారు. కొత్త అలవాట్లు చేంజ్ అయినాయి, వాళ్ళకు కూడా బాగా అయినాయి. సో మీరు మార్పు వస్తూ ఉంటే ప్రభుత్వం కానీ మేము కానీ అన్ని రకాలుగా సహకారం అందించడానికి సులభంగా ఉంటుంది. అట్లా కాకుండా మేము ఇట్లే ఉంటామంటే కష్టం. మీరు ఎదగాలనేది అందరి తాపత్రయం. సో దానికోసం మీరు అవకాశాలు ఇవ్వండి, మాకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనియండి మమ్మల్ని కూడా. సో ఈరోజు ఈ హాస్టల్ ఇక్కడ వచ్చింది. ఈరోజు 50 పడకలతో మనకు 50 మంది పిల్లల అడ్మిషన్కు ఇక్కడ చేసుకోవచ్చు. మీ పిల్లలు బయటికి పోకుండా ఇక్కడే ఉండి అన్ని హాస్టల్ వసతి అంటే మీకు బట్టలు గిట్టలు మొత్తం అన్ని సర్వం ఇక్కడ ఏర్పాటు చేస్తారు, ఫుడ్ ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు అందరూ ప్రేమ ఉంటుంది, కానీ చదువుకునే టైంలో చదువుకొని ఇవ్వాలి. మీరు చదువుకుంటే మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేనున్న ఒక రెడ్డి కులంలో ఎస్పెషల్లీ చెంచులకు ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఎంత బాగా చదివించుకుంటే మన పిల్లలను కష్టపెట్టుకొని వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. రేపు ఇందాక డిఓ గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఒక ఆఫీసర్ తయారవుతాడు. అది కావాలా మనకు పొద్దున్న లేసే కొండలు పట్టుకొని తిరిగేది కావాలా? సాంప్రదాయాలు ఉండాల్సిందే, నేను కాదనను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చేటి అది కూడా మా దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక మార్లు తీసుకుపోతున్నాం. ఎందుకైతే ఈ అటవీ హక్కుల మీద ఏదైతే మీకు చాలా హక్కులు ఉన్నాయి అవి కూడా కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాం. వృత్తి నేను ఎప్పుడు కాదనను, కానీ చదువు ఖచ్చితంగా ఉండాలి. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. హాస్టల్ ఇంకా పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇది మన ఒక్క ఊరికే కాదు, మండలంలో అన్ని గ్రామాలకు వస్తుంది. బయలుటి కూడా ఇంకోటి వస్తుంది. కాబట్టి మనం ఈ మండలంలో సఫిషియెంట్గా సరిపోయేటట్టు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్యూచర్లో 6th, 7th అని చెప్పినాడు, హై స్కూల్ కూడా వచ్చే స్థాయికి తెచ్చుకోవాలి మనం దీన్ని.